హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ చర్యలతో విసిగిపోయిన ఉద్యోగ సంఘాలండి. సో పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే కొలిక్కి రాని సర్దుబాటు జీవో నెంబర్ 117 ప్రకారంగా భారీగా మిగిలిపోతున్న టీచర్లు, తరగతుల వారీగా కాకుండా సెక్షన్ల వారీగా సర్దుబాట్లు, సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత, యూనియన్ల మధ్య కోల్డ్ వార్, టీచర్ల సర్దుబాటుకు 17కు తాత్కాలిక వాయిదా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రభుత్వానికి ఇది కత్తి మీద సాములాగా అయితే మారింది. సర్దుబాటు వ్యవహారంలో అనేక సమస్యలు ఉన్నాయంటూ ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. సర్దుబాట్లపైన ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు ఈ నెల 11న జరపాల్సిన సమావేశాన్ని కూడా కొన్ని యూనియన్లు బహిష్కరించడంతో సమస్య మరింత జటిలమైంది. మరోవైపు ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా ఉపాధ్యాయులు కామెంట్లు అయితే గుప్పిస్తున్నారు. కొన్ని యూనియన్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ యూనియన్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. సో ఇక వైరసీ ఉపాధ్యాయుల సర్దుబాటు హాట్గా మారిందనమాట. సర్దుబాటు ప్రక్రియ సోమవారం నాటికి ముగియాల్సి ఉండగా ఈ మేరకు ఇంకా వివాదంగానే ఉందన్నమాట. వివాదంతో మారడంతో తాత్కాలికంగా బ్రేక్ పడి ఈ నెల 17న సర్దుబాట్లు పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే సర్దుబాటు యూనియన్లలో వాదన పరిగణలోకి తీసుకుంటారా, లేదా జీవో నెంబర్ 117ను అమలు చేస్తారా, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి సవరిస్తారా, ఇలా అనేక విషయాలపై అయితే అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. జీవో నెంబర్ 117 ప్రకారంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఆధారంగా సర్దుబాటు ప్రక్రియ చేపడుతూ ఈ నెల 7న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు గారు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఉపాధ్యాయులు అవసరమైన పాఠశాలలను మిగులు ఉన్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ ఉపాధ్యాయులను గుర్తించి ఈ నెల 11 నాటికి సర్దుబాట్లను పూర్తి చేయాలని అయితే తొలుత ఆశించారు. కానీ గత ప్రభుత్వము అమల్లోకి తీసుకుని వచ్చిన 117 జీవో ప్రకారంగా టీచర్స్ పీపుల్ రేషియో అనేది అనుసరిస్తూ సర్దుబాటు ప్రక్రియను అయితే చేపట్టారు. ఇక ఒక తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య కాకుండా విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా జీవో నెంబర్ 117 ప్రకారంగా 3, 4, 5 తరగతులకు ఒకే సెక్షన్, అలాగే 6, 7, 8 తరగతులను మరో సెక్షన్ కింద, 9, 10 తరగతులను కలిపి మరొక సెక్షన్లో, ఇలా 3 సెక్షన్లుగా విభజించి ఒక సెక్షన్లో స్టూడెంట్ల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల కేటాయింపు ప్రారంభించారు. అలాగే సర్దుబాట్లు ఉత్తర్వులు మార్గదర్శకాల ప్రకారంగా 100% అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయులను మినహాయిస్తున్నారనమాట. కానీ ఇక్కడ 2019 పూర్వపు గైడ్లైన్స్ ప్రకారంగా 70% పైగా జీవో నెంబర్ 70% పైగా అంగవైకల్యం ఉన్న వారిని సర్దుబాటులో మినహాయించాలి ఉంది. ఇదిలా ఉంటే జీవో నెంబర్ 117 ప్రకారంగా చూసుకున్నట్లయితే నిబంధనల ప్రకారం పాఠశాలలో సెక్షన్ల వారీగా ఉన్న విద్యార్థుల సంఖ్యను అనుసరించి ఉపాధ్యాయులు మిగిలిపోతున్నారన్నమాట. ఇక్కడైతే సమస్య తలెత్తుతోంది. కాబట్టి జీవో నెంబర్ 20,000కు పైగా మిగులు, 5,000 లోపు కొరత. జీవో నెంబర్ 117 ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారుగా 20,000 మంది పైగా ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నారు. అంటే అవసరానికి మించి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే అవసరం ఉన్న పాఠశాలను పరిగణిస్తే సుమారు 4 నుంచి 5,000 లోపు ఉపాధ్యాయుల అవసరం ఉంది. దాదాపుగా 15,000 మంది ఉపాధ్యాయులు అవసరానికి మించి ఉన్నట్టుగా అధికారులు లెక్కలు వేస్తూ ఉండడంతో ఉపాధ్యాయ వర్గాలకు మింగుడు పడటం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంది. సర్దుబాట్లలో భాగంగా ఉపాధ్యాయులు మిగులుబాటును భారీ సంఖ్యలో చూపుతూ ఉండడంతో ఉపాధ్యాయ వర్గాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలోనూ ఇదే తరహాలో 117 జీవో ప్రకారం సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించారు. కానీ ఇదే తరహాలో 20,000కు పైగా ఉపాధ్యాయులు మిగులుబాటు ఏర్పడంతో యూనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ జీవో నెంబర్ 117 ఏదైతే ఉందో ఈ మేరకు రద్దు చేయాలనే నిబంధన కూడా వచ్చిందనమాట. నిబంధనలను ఉపసంహరించుకొని ఉపాధ్యాయుల పాఠశాలలు మాత్రమే పరిగణలోకి అయితే తీసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వము ఈ మేరకు ఒక కొలిక్కి అయితే రాలేదండి సర్దుబాట్లలో. కాబట్టి తరగతుల వారీలో కాకుండా సెక్షన్ల వారీగా సర్దుబాటు అయితే చేసినా కూడా ఈ విధంగా జరుగుతుంది. సంఘాల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత మరియు కోల్డ్ వార్ యూనియన్ల మధ్య. ఈ నెల 17కు అయితే తాత్కాలిక వాయిదా అయితే పడింది మొత్తానికి.